నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. ని కుమార్ దామెరా. ముందు హెడ్లైన్ చూద్దాం. పరిపాలన చేతగాక బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నిందలు వేస్తుంది. దీర్ఘ ఆలోచన లేకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని నిరంజన్ రెడ్డి ఫైర్. రేవంత్ సర్కారు అధికార దుర్వినియోగం చేస్తోంది. కేటీఆర్ రోడ్లు దాటితే కూడా కేసులు పెట్టడంపై దాసోజు శ్రవణ్ మండిపాటు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కు ఊరట. ప్రతి ఆదివారం హాజరు కావాలన్న నిబంధనను మినహాయింపు. మిర్యాలగూడలో ఆల్ఫాజోలం తయారీ కేంద్రంపై అధికారుల దాడి. దాదాపు 5 కిలోల ఆల్ఫాజోలం సీజ్. సంక్రాంతి నేపథ్యంలో పల్లెబాట పట్టిన పట్నం వాసులు. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. అసోం బొగ్గు ఖనిలో చిక్కుకున్న కూలీల కోసం రెస్క్యూ ఆపరేషన్. 6 రోజుల గాలింపు చర్యల్లో 4 డెడ్ బాడీలు లభ్యం. డీటెయిల్ చూస్తే, నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్కు ఊరట లభించింది. ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్లో హాజరు కావాలన్న నిబంధన నుంచి మినహాయించింది. ప్రతి ఆదివారం చికటిపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాలని గతంలో న్యాయస్థానం షరతు విధించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు అల్లు అర్జున్. అటు అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతినిచ్చింది. సంక్రాంతి పండుగ రాకతో పిల్లలకు సెలవులు ఇచ్చేశారు. శని, ఆదివారాలు కలిసి రావడంతో ఉద్యోగులు కొలువులకు సెలవులు పెట్టేశారు. కష్టజీవులు పనులకు విరామం చెప్పేసి పండుగకు 2 రోజుల ముందే సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. పట్నం వీడి పల్లెలకు చేరుకునే వారి సంఖ్య భారీగా ఉండడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. సంక్రాంతికి ప్రజలు సొంతూళ్లకు పయనమవడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. విద్యా సంస్థలు సెలవులు ప్రకటించడంతో ప్రయాణ ప్రాంగణాలకు ప్రజలు పోటెత్తారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే వారి వాహనాలతో జాతీయ రహదారులన్నీ సందడిగా మారాయి. టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. గ్రేటర్ పరిధిలోని బస్టాండ్లన్నీ నిండిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లడానికి ప్రజలు అర్ధరాత్రి దాటినా ప్రయాణాలు సాగిస్తున్నారు. శని, ఆదివారాలతో పాటు సంక్రాంతి పండుగ కూడా కలిసి రావడంతో ఎలాగైనా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో బస్సుల కోసం జేపీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరంఘర్, ఎల్బీ నగర్, కుకెట్పల్లి, గచ్చిబౌలి నుంచి వెళ్తున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఇప్పటికే ఆర్టీసీ 6500 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. ఇక మరో 2 రోజులు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నందున అందుకు అనుగుణంగా బస్సులను నడపనున్నట్లు పేర్కొంది.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ప్రయాణికులకు స్వస్థలాలకు వెళ్లడం కోసం కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్కి చేరుకుంటున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు సీట్ల కోసం ఎగబడుతున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వివిధ ప్రాంతాలకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నది. ఇక ప్రయాణ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సంక్రాంతి నేపథ్యంలో జనమంతా పట్నం నుంచి పల్లెదార పట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. వాహనాల రద్దీని నియంత్రించడానికి టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా ఏర్పాట్లు చేశారు. పంతంగి టోల్ ప్లాజాలో మొత్తం 16 గేట్లు ఉండగా వాహనాల రద్దీ దృష్ట్యా 12 గేట్లను విజయవాడ వైపు తెరిచారు. సాధారణ రోజుల్లో 35,000 నుండి 45,000 వాహనాలు వెళ్తాయి. అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో నిన్న ఒక్కరోజే 55,000 వాహనాలు విజయవాడ వైపు వెళ్లినట్టు టోల్ అధికారులు తెలిపారు. ఇవాళ ఈ రద్దీ మరింత పెరగొచ్చని అధికారులు అంచనా చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని నేషనల్ హైవే అథారిటీ అధికారులు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పంతంగి టోల్ గేట్ దగ్గర మనకు పంతంగి దగ్గర టోల్ గేట్ ఉన్నది. ఈ సంక్రాంతి సందర్భంగా ఆంధ్ర వెళ్లే ప్రజలందరికీ కూడా ఇది ఇంపార్టెంట్ జంక్షన్. ఓఆర్ఆర్ నుంచి వచ్చేవాళ్ళు, సిటీ నుంచి వచ్చేవాళ్ళు మొత్తం కూడా అన్ని వెహికల్స్ కూడా ఇక పంతంగి టోల్ గేట్ నుంచి పాస్ కావాల్సిందే, ఆల్టర్నేట్ రూట్ లేదు. సో గతంలో కొద్దిగా సర్వర్ డౌన్ ఉండడం వల్ల లాస్ట్ ఇయర్ కొద్దిగా జామ్ అయినట్టుగా మాకు ఇన్పుట్ ఉంది. దాని వల్ల మేము సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేయడం జరిగింది, సర్వర్ డౌన్ కాకుండా చూడడం జరిగింది. దాంతోపాటు బూస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. బూస్టర్ ఉంటే ఏంటంటే స్పీడ్ గా విత్ ఇన్ సెకండ్స్ లోనే క్లియర్ అవుతుంది అది టోల్. కాబట్టి ఆ బూస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు హ్యాండ్ గన్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు కెమెరాలు కూడా ఏర్పాటు చేసినాము. ఆ కెమెరా ద్వారా ఒకవేళ జామ్ ఏమైనా అయితే ఫీ దాంట్లో అమౌంట్ లేకపోయినా కెమెరా ద్వారా క్యాప్చర్ చేసి మేము తర్వాత అప్లోడ్ చేసి టోల్ గేట్ సిబ్బందితో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి 10 వేస్ మనం అక్కడ పంపిస్తున్నాము విజయవాడ సైడ్. అవసరం అంటే ఇంకా 2 కూడా ఓపెన్ చేసి పంపిస్తాం. అవసరం అనుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ ఆటోలు వెళ్లే దారిని కూడా వీళ్లకు కేటాయించడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా స్మూత్ గా ఇప్పుడు ప్రస్తుతానికి జస్ట్ 1 మినిట్ లోపే విత్ ఇన్ సెకండ్స్ లోనే వెహికల్స్ అన్ని కూడా పాస్ అవుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా మా కమిషనర్ గారు, రాచకొండ కమిషనర్ గారి ఆదేశాలతో ఇక్కడ పర్సనల్ గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 2 ఏసీపీలు కూడా, లా అండ్ ఆర్డర్ ఏసీపీ, మా ట్రాఫిక్ ఏసీపీ ఇక్కడే ఉంటారు. మేము కూడా ఇక్కడే ఉంటాము. మొత్తం ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయ్యే వరకు కూడా ఇక్కడే ఉండి మేము చూసుకుంటామని తెలియజేస్తున్నాం. పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంక్రాంతి సెలవులకు అందరూ ఊళ్లకు బయలుదేరడంతో ఔటర్పై వందల వాహనాలు బారులు తీరాయి. టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు బారులు తీరాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రైతులను అరిగోస పెడుతున్నాడని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా రైతులకు ఒకసారైనా రైతు బంధు వేశారా అని నిలదీశారు. హుజురాబాద్లోని 106 గ్రామ పంచాయతీల్లో రైతులకు పూర్తిగా రుణమాఫీ చేశారని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటూ సవాల్ విసిరారు. రైతు భరోసా కింద ఎకరాకి 15,000 రూపాయలు ఇచ్చే వరకు రైతుల తరపున పోరాడతామన్నారు. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం
రైతులని ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది మీ అందరికీ ఒక్కసారి మీ ద్వారా యావత్ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు యావత్ తెలంగాణ ప్రజలకి కూడా తెలవాలి. మరియు రైతులకి కేసీఆర్ గారు ఎంత అండగా ఉండే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు. ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మీరు పదే పదే చెప్తా ఉన్నారు రైతులకి మేము ప్రతి గ్రామంలో 100% రుణమాఫీ చేసినామని మీరు చెప్తా ఉన్నారు. మరి నేను ఛాలెంజ్ కడతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, నా హుజరాబాద్ నియోజకవర్గంలో 106 గ్రామ పంచాయతీలు ఏ ఒక్క గ్రామ పంచాయతీకి వచ్చినా ఆడ రైతు రుణమాఫీ అయింది 100% అని చెప్తే నా ఎమ్మెల్యే పదవికి ఒకటే నిమిషంలో నేను రాజీనామా చేస్తాను. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారికి ఓపెన్గా సవాల్ విసిరిండ్రు. నీకు దమ్ముంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరికి పోదామంటే ఆ ఊరికి పోదాం, నీ సొంత కొడంగల్కి పోదామా, కొండారెడ్డిపల్లికి పోదామా, సిరిసిల్లాకి పోదామా, హుజరాబాద్కి పోదామా, పోదాం, నీ ఇష్టం, ఛాయిస్ నీది. ఏ ఒక్క ఊరిలో కూడా 100% అయ్యి ఉంటే నా ముక్కు భూమికి రాస్తా అన్నాడు. మరి దానికి ఎందుకు స్పందించలే? రేవంత్ పాలనలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు, నిర్బంధాలు. జనగామ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియాలో అభ్యంతరకర రీతిలో పోస్టులు పెట్టాలంటూ రిపోర్టర్ గిరిజన యువకుడు రాజ్ కుమార్పై అక్రమంగా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. జనగామ సబ్ జైల్లో ములాఖత్ ద్వారా రాజ్ కుమార్ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరామర్శించి ధైర్యం చెప్పారు. రాజ్ కుమార్పై అక్రమ కేసును ఖండిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ హయాంలో గిరిజనులపై దాడులను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే రాజ్ కుమార్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో లక్షల సంఘటనలు చూశారు. చాలా మందిని జైలుకు పంపించారు అక్రమ కేసులు పెట్టి. హరీష్ రావు మీద ఎంబడబడ్డారు, కేటీఆర్ గారు ఎంబడబడ్డారు. నా మీద ఏదో తోడాలని ప్రయత్నం చేసిన ఎక్కడ దొరకలేవు వాళ్ళకు. మేము ఎదుర్కొంటాం, కానీ అమాయక ప్రజల మీద కేసులు పెట్టి జైలుకు తోలిన సంఘటన ఒక్కొక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గుణం ఎరికైనా క్యారెక్టర్ ఎరికే, అన్ని కక్ష సాధింపు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా మారుతావని అనుకున్నాను. ఆర్జీటీవీ రాజ్ కుమార్ పేద కుటుంబంలో పుట్టాడు. చిన్న సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా టీవీ పెట్టుకుని నడిపిస్తాడు. ఒక సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ పెట్టినా, ఛానల్ పెట్టినా ప్రజల అభిప్రాయాలు ప్రజల దృష్టికి తీసుకుపోవాలని ప్రజల అభిప్రాయాలన్నీ తీసుకొని రేవంత్ రెడ్డి పరిపాలన, అరాచకమైన పరిపాలన ఘోరంగా విఫలమైంది అనేది ప్రజల అభిప్రాయం ప్రజలకు తెలుపుతారు. నీ కాంగ్రెస్ పార్టీ చేసిన వాళ్ళు, నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే నువ్వు పోలీస్ స్టేషన్ వేసి కొట్టడం, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఆయనను విపరీతంగా కొట్టియటం ఎంత ఘోరం ఒక్కసారి మనం అందరం కూడా అర్థం చేసుకోం. కానీ ప్రజల అభిప్రాయం ప్రెస్ మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు చెప్తే తప్పేంది? రైతులు చెప్తాను అరాచక పాలన, ఇంత ఘోరమైన పరిపాలన చూడలే, మాకు ఇది ఇస్తా అది ఇస్తా అని మోసం చేసి అధికారంకి వచ్చాడు. మహిళలు చెప్తున్నారు ఇది గిరిజనుల మీద దాడి, లంబాడి పిల్లల మీద దాడి. ఇప్పటికైనా కేసు విత్డ్రా చేసుకొని క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. నల్గొండ జిల్లాలో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మిర్యాలగూడలోని ఆల్ఫా జోలం తయారీ కేంద్రంపై అధికారులు దాడులు నిర్వహించారు. కల్తీ కల్లు తయారీకు ఉపయోగించే 4 కేజీల 800 గ్రాముల ఆల్ఫా జోలం, 16 కేజీల హైడ్రోజన్, 2 మొబైల్స్, ఒక స్విఫ్ట్ కారును అధికారులు సీజ్ చేశారు. నిందితుడు ప్రకాశం జిల్లా ఉమామహేశ్వరానికి చెందిన కృష్ణ చైతన్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సార్
మనీ మ్యాటర్స్. జనం ఎక్కడికి పోతే మాకేంటి, మాకు డబ్బే ముఖ్యమంటుంది కాంగ్రెస్ పార్టీ. మా గల్లపెట్టె నిండిందా లేదా మిగతావన్నీ మాకు అనవసరం. వి డోంట్ కేర్. డబ్బు కోసం ఏదైనా చేస్తాం, అవసరమైతే ఎంతకైనా దిగజారుతాం. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకు తిరుగుతున్న రాహుల్ గాంధీ పార్టీ నిజ స్వరూపం ఇది. కాంగ్రెస్ అంటేనే మనీ మేనేజ్మెంట్. దోచుకోవడం, దాచుకోవడం హస్తం పార్టీకి వెన్నుపోటుతో పెట్టిన విద్య. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడవడం 125 ఏండ్ల గ్రాండ్ ఓల్డ్ పార్టీకి అలవాటే. ముఖ్యంగా మనీ మేనేజ్మెంట్ లో, మీడియా మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ నాయకులు సిద్ధహస్తులు. చేతిలో డబ్బుంటే చాలు, కాంగ్రెస్ పార్టీలో ఏ పదవైనా మీ సొంతమే. ఏఐసిసి అంటేనే ఆల్ ఇండియా క్యాష్ కౌంటర్ అన్నట్టుగా తయారైంది. రాష్ట్ర ప్రజలను కొట్టు, హస్తినలో పెట్టు అన్నట్టుగా రాజకీయాలను దిగజార్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు. చేతిలో డబ్బు పోస్తే చాలు, అది ఎలాంటి పోస్ట్ అయినా సరే రెక్కలు కట్టుకుని మీ ముంగిట్లో వాలుతోంది. ఢిల్లీ పోస్టు నుంచి గల్లీ పోస్టు దాకా ఏ పదవిని అయినా కొనేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి అనుభవిస్తున్న పోస్టులు అలా కాకపోతే ఎలా వచ్చాయి? కాంగ్రెస్ పార్టీలో మాటలుండవు, ఓన్లీ మనీ మూటలే. సూట్ కేస్ బరువును బట్టి పదవి బరువు. నమ్మిన ప్రజలను నట్టేట ముంచి అధికారం కోసం, పదవుల కోసం ఢిల్లీకి సూట్ కేసులు మోయడం తప్పించి ఏడాదిగా ఈ కాంగ్రెస్ పాలకులు ఉద్ధరించింది ఏముంది? పరిపాలన చేతగాక ఢిల్లీకి కప్పం కడుతూ పబ్బం గడుపుకుంటున్న బాపతు వీళ్లంతా. ఢిల్లీ పెద్దల జేబులు నింపడానికి ఇక్కడి ప్రజలను జలగల్లా పీకు తింటున్నారు. డబ్బు కట్టల కోసం సెంటిమెంటుతో వ్యాపారం చేసే నీచమైన నైజం కాంగ్రెస్ పార్టీది. అన్నదాతల సమస్య మొదలుకొని మొన్నటి సంధ్యా థియేటర్ ఇష్యూ వరకు అన్నింట్లో కాంగ్రెస్ పార్టీది మణి కోణమే. మానవత్వానికి మనీ పాలిటిక్స్ జోడించిన చిల్లర రాజకీయం గురించి వింటేనే వెగటు పడుతోంది. ప్రస్తుతం దేశంలోని 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వెలగబెడుతోంది. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో అబద్ధపు హామీలతో గద్దెనెక్కి చివరికి జనానికి మొండి చేయి చూపించారు. ఈ 3 రాష్ట్రాల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలుకు నోచుకోలేదు. తుగ్లక్ పాలనతో సంపన్న రాష్ట్రాలను అప్పుల పాలు చేస్తున్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాలను దివాళా తీయిస్తున్నారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలకు అప్పు తేకుండా పూట గడవడం లేదు. రోజువారీ పాలనకు అప్పులు చేయక తప్పని దుస్థితి. దీనంతటికీ కారణం కాంగ్రెస్ సీఎంల చేతగానితనం. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి డబ్బే ముఖ్యం. దానికోసం ఎంతకైనా దిగజారుతుంది. కరెన్సీ నోట్ల కోసం ఎంత కక్కుర్తికైనా సరే వెనకాడరు. పైసలు కళ్ల ముందు కనిపిస్తే ఓట్లేసిన జనం కాంగ్రెస్ పార్టీకి గుర్తురారు. తెలంగాణలో 666 వసూళ్ల దందా యమారంజుగా సాగుతోంది. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలోకి మనీతో ల్యాండ్ అయితే ఇక వాళ్ల పదవుల పంట పండినట్టే. కరెన్సీ కట్టలున్న ఖద్దరు చొక్కాలకే ఆ పార్టీలో పెద్దపీట. లేకపోతే వస్తూనే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ ఎలా అవుతాడు? ఇప్పుడు సీఎం సీట్ ఎలా సంపాదించాడు? సౌండ్ పార్టీలకే గ్రాండ్ ఓల్డ్ పార్టీలో మర్యాద ఉంటుందన్న వాదన ఇప్పటిది కాదు. డబ్బులు వెదజల్లి పదవులు కొనుక్కోవడం, ఆ తర్వాత జనం నుంచి పిండుకోవడం హస్తం పార్టీ పొలిటికల్ క్విడ్ ప్రోకో. వసూళ్ల విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీలో సువిశాలమైన ప్రజాస్వామ్యం ఉంది. తిన్నోడికి తిన్నంత. డబ్బు లేకపోతే
కాంగ్రెస్ పార్టీలో కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వరట. పైసలున్నోడికే పార్టీలో పదవుల పల్లకి. చేయి తడపందే అక్కడ గిట్టుబాటు కాదు. పైసలివ్వందే అడుగు కూడా ముందుకు వేయలేం. ఇవి ఎవరో అంటున్న మాటలు కాదు. ఓసారి గాంధీభవన్ పరిసరాల్లోకి వెళ్లి చూడండి. ధారావాహికలాగా ఈ మాటలన్నీ వినిపిస్తాయి. పైసల గోల తప్ప ప్రజా సమస్యలు పట్టని ఇలాంటి పార్టీ జనానికి ఏం మేలు చేస్తుంది? మంచి, మానవత్వం లాంటి పదాలు ఇలాంటి నాయకులకు ఎలా అర్థమవుతాయి? సంధ్యా థియేటర్ సంఘటనను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఎంత నీచ రాజకీయం చేసిందో అందరం చూశాం. ఒక సినిమా నటుడి విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆఖరికి అది అసెంబ్లీలో కూడా ఒక టాపిక్ అయింది. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు జరిగి పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోతే, వందలాది మంది ఆస్పత్రి పాలైతే ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చని రేవంత్ సినిమా థియేటర్ ఘటనపై మాత్రం ఎంతగా గుండెలు బాదుకున్నాడో రాష్ట్రమంతా చూసింది. అసెంబ్లీలో కార్చిన మొసలి కన్నీరును జనమంతా గమనించారు. కాంగ్రెస్ దాని చంకలో ఉన్న మిత్ర పక్షాల నడుమ జరిగిన క్విట్ ప్రోకోలో భాగంగానే ఆ టాపిక్ అసెంబ్లీలో ప్రత్యక్షమైంది. అనూహ్యంగా, అసందర్భంగా సీఎం రేవంత్ దానిని సభలో ప్రస్తావించి నాటకాన్ని రక్తి కట్టించాడు. ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ మనోడిది. ఇంకా ఆ రోజు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? సినిమా టికెట్ల ధరలు పెంచేది లేదు. సినిమా అంటే బిజినెస్, సినిమా అంటే సంపాదన అన్నాడా లేదా? నిండు అసెంబ్లీలో కూడా సినిమా డైలాగులు కొట్టాడు కదా. మంత్రి కోమటిరెడ్డి కూడా టికెట్ల ధరలు పెంచేది లేదని మంగమ్మ శపథం చేశాడుగా. మరిప్పుడు హఠాత్తుగా ఏమైంది? గేమ్ చేంజర్ సినిమా టికెట్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంది? తెర వెనక ఏం జరిగింది? దిల్ రాజు సినిమా కోసం ఒట్టు తీసి గట్టు మీద పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దిల్ రాజుతో ఏం డీల్ కుదిరింది మిస్టర్ రేవంత్? గేమ్ చేంజర్ టికెట్ల పెంపులో నీ కలెక్షన్ ఎంత సీఎం గారు అంటూ సూటిగా ప్రశ్నించింది బీఆర్ఎస్. భవిష్యత్తులో సినిమా టికెట్ల రేట్లు పెంచేది లేదని, బెనిఫిట్ షోలు ఉండవని అసెంబ్లీ సాక్షిగా ఒట్లేసి మాట మార్చడం ఏ రకమైన రాజకీయం? అది దిల్ రాజు సినిమా కాబట్టే టికెట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారా? గేమ్ చేంజర్ సినిమా టికెట్ల రేట్ల పెంపు కోసం హఠాత్తుగా జీవో ఇవ్వడం ప్రజల్లోనే కాదు, అధికార పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారింది. టికెట్ రేట్లు పెంచి ప్రజలను దోపిడీ చేస్తారా అంటూ అన్ని వైపుల నుంచి ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. సినిమా టికెట్ల రేట్లు పెంచడం వెనుక పెద్ద స్క్రిప్ట్ వరకే జరిగింది. జీవో విడుదలకు ముందు తెరచాటు ఒప్పందాలు కుదిరాయట. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ దూతతో కాంగ్రెస్ పెద్దల రహస్య మంతనాలు జరిగిన తరువాతే జీవో విడుదలైనట్టు పబ్లిక్ టాక్. అలా డబ్బు మూటలు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే ఇలా టికెట్ రేట్లు పెంచడానికి సర్కారు జీవో జారీ చేసిందన్న ఇన్సైడ్ రివ్యూ చక్కర్లు కొడుతోంది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ కు సినిమా ఇండస్ట్రీని ఆశాకిరణంలా మారింది. అందులోనూ సౌత్ సినిమాలు ఇప్పుడు నార్త్ లో కాసులు కురిపిస్తున్నాయి కాబట్టి బాగానే దండుకోవచ్చన్నది హస్తం పార్టీ పెద్దల ప్లాన్. అందుకే గేమ్ చేంజర్ టికెట్ల రేట్లలో గేమ్ చేంజ్ అయిందని వినికిడి. ఈ డీల్లో తమరి వాటా ఎంత మిస్టర్ రేవంత్? ప్లీజ్ ఆన్సర్.
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో 5 యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు ముషీరాబాద్కు చెందిన వారుగా తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో 5 యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు ముషీరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో 5 యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, కొండపోచమ్మ సాగర్ డ్యాంలో యువకులు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. ఎంతమంది? ఈ ప్రమాదం ఎలా జరిగింది? కుమార్, మన గజ్వేల్ నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. ఇది మర్కుక్ దగ్గర ఉండేటువంటి కొండపోచమ్మ సాగర్ కు సంబంధించిన అతిపెద్ద రిజర్వాయర్. సుమారు 15 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టు ఇది. ఇందులో ఈ రోజు సుమారు ఒక 8 మంది, అంటే ఒక కారుతో పాటు 6-7 ఫ్రెండ్స్ అంతా కలిసి హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ప్రాజెక్టు చూసి వెళ్ళడానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళు దాన్ని అంచనా వేయలేక, ప్రాజెక్టును అంచనా వేయలేక, రిజర్వాయర్ని అంచనా వేయలేక అందులోకి స్నానాల కోసం దిగినట్టుగా ప్రాథమికంగా మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి అయితే తెలుస్తూ ఉన్నది. 7 కూడా ఈ రోజు ఉదయం ఈత కొట్టడానికి స్నానాల కోసం అందులోకి దిగారు. అయితే దాని ఈ మధ్య చాలా ఎక్కువ నీళ్లు కలిగి ఉన్నటువంటి పరిస్థితి. ఈ మధ్య వచ్చే వర్షాకాలంలో పెద్ద ఎత్తున అందులోకి నీళ్లను తరలించారు. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు ఇప్పటికీ మనకున్న సమాచారం మేరకు సుమారు 8-9 టీఎంసీల నీళ్లు అందులో నిల్వ ఉన్నాయి. అందులో ఉన్నటువంటి నీళ్లలో వాళ్ళు ఒక్కసారిగా మునిగిపోయినారు. అయితే 7 2 కొంత ఈత వచ్చిన నేపథ్యంలో వాళ్ళు అట్లా కొంత ప్రమాదం నుంచి తప్పించుకుని వాళ్ళిద్దరు కూడా గట్టు మీదకి వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరూ బయటపడ్డారు. మిగతా 5 మాత్రం ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించిన పరిస్థితి తెలియలేదు. అక్కడ ఉన్నటువంటి కొంతమందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే చుట్టుపక్కల వాళ్ళు, అక్కడ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగి, అటు పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళని రక్షించడం కోసం అయితే ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఏం జరుగుతుందనేది మాత్రం ఇప్పుడే మనం చెప్పలేము. గజ ఈతగాళ్లు అందులోకి వెళ్ళి ఇప్పుడైతే గల్లంతైన వాళ్ళ కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. చాలా తీవ్రంగా, లోతు చాలా తీవ్రంగా ఉంటుంది అది. అందులో వాళ్ళు మునిగిపోయారా, లేకపోతే ఇంకా ముందుకు ఎటైనా వెళ్ళి ఉన్నారా అనే విషయాలు వాళ్ళు వెతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది అంచనా వేయకుండా, దాని లోతును అంచనా వేయకుండా ఈత రాకపోవడం వలన ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా మనకైతే తెలుస్తుంది. ఇంకా పూర్తిగా వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా తెలియదు. ఎందుకంటే బయటకు వచ్చిన వాళ్ళు కూడా షాక్ లో ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. వాళ్ళు ఇంకా చాలా దుఃఖంతో ఉన్నారు. వాళ్ళ మిత్రులు అందులో మునిగిపోయిన నేపథ్యంలో వాళ్ళు ఇంకా ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఏం జరిగిందనేది ఇంకో కొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో మనకు సమాచారం అందే అవకాశం ఉంది. అయితే ఇప్పటికైతే 5 మాత్రం అందులో మునిగిపోయి ఉన్నారు, గల్లంతై ఉన్నారు. అందుకోసం గజ ఈతగాళ్ల నేతృత్వంలో పోలీసులు, ఇటు మిగతా అధికారులు కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. కొద్దిసేపట్లో ఇంకా పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి. అమెరికాలోని లాస్ ఏంజల్స్ అగ్ని కీలలకు ఆహుతవుతోంది. కార్చిచ్చుల ధాటికి ఇప్పటికీ 10 మంది ప్రాణాలు కోల్పోగా 11,000కు పైగా ఇళ్లు బూడిద కుప్పలుగా మారిపోయాయి. కేవలం పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలోనే 5,000 నివాసాలు ధ్వంసమయ్యాయి. 3.5 లక్షల మంది తమ ఇళ్లను ఖాళీ చేశారు. కార్చిచ్చుతో ఆస్తి నష్టం 13 లక్షల కోట్లకు చేరింది. ఈ విపత్తుతో లాస్ ఏంజల్స్లోని కార్యాలయాలు, పాఠశాలలు, వాణిజ్య సంస్థలు మూతపట్టాయి. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్లు తమ విదేశీ పర్యటనల్ని రద్దు చేసుకున్నారు. ఒకప్పుడు సంపదతో తూలతూగిన లాస్ ఏంజల్స్ ఇప్పుడు కార్చిచ్చుతో
మరుభూమిని తలపిస్తుంది. కోస్తా తీర ప్రాంతంలో 70 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం మంటల్లో చిక్కుకుంది. కాలబాసాస్, శాంటా మోనికా, వెస్ట్ హిల్స్ తదితర ప్రాంతాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. ఎగిసిపడుతున్న మంటలు, పొగ అంతరిక్షంలోని ఉపగ్రహాలకు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎటు చూసినా పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిపోయిన గృహాలు దర్శనమిస్తున్నాయి. కార్చిచ్చును అదుపు చేయడానికి 7,500 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, అధికారులు శ్రమిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక సిబ్బందిని రప్పిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి తగినన్ని నిధులు, వనరులు సమకూర్చాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో 6 నెలల పాటు ప్రభుత్వం ఖర్చులు భరిస్తుందని ప్రకటించారు. శిథిలాల తొలగింపు వంటి చర్యల్లో సాయం చేస్తామన్నారు. మరోవైపు ఈ కార్చిచ్చు దెబ్బకు అమెరికా బీమా రంగం కూడా కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. జేపీ మోర్గాన్, మార్నింగ్ స్టార్ అంచనాల ప్రకారం $20 బిలియన్ వరకు బీమా సంస్థలకు నష్టం రావచ్చని పేర్కొంది. అమెరికాపై ప్రకృతి పగబట్టింది. ఓవైపు లాస్ ఏంజల్స్ను కార్చిచ్చు కాకావికలం చేస్తుంటే మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఓక్లాహోమా, ఆర్కన్సాస్, టెక్సాస్, జార్జియా, టెన్నెసీ, దక్షిణ కరోలినా వంటి రాష్ట్రాలను భారీ హిమపాతం వణికిస్తుంది. లూసియానా, మిసిసిపి, అలబామా రాష్ట్రాల్లో మంచు తుఫానుకు తోడు వర్షాలు కురుస్తున్నాయి. మంచు, వర్షాల దాటికి విద్యుత్ సరఫరా నిలిచి 10 కోట్ల మంది ప్రజలు అంధకారంలో చిక్కుకున్నారు. తుఫాను ప్రభావంతో అమెరికాలో 4,500కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరో 2,000 విమానాలు రద్దయ్యాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.